మా మమ్మీ చేసే వంటల ముందు నా వంటలు అస్సలే బాగుండవని మా తమ్ముడు ఎప్పుడూ అంటూ ఉంటాడు. దాన్ని నేను ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాను. ఈ రోజు నేనే ఎలాగైనా కుక్ చేద్దాం అనుకున్నా. మమ్మీ బయటికి వెళ్ళారు. ఫస్ట్ చికెన్ ని మ్యారినేట్ చేసి వెళ్ళారు. రొటీన్ గా కాకుండా కొంచెం వెరైటీ ప్రాసెస్ చేద్దాం అనుకున్నా. సో ఆయిల్ లో కొంచెం గీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ ని రోస్ట్ చేశాను. ఆ చికెన్ రోస్ట్ అయ్యేంత వరకు టైం పాస్. మా చెల్లికి నా కాలేజ్ స్టోరీస్ అన్ని చెప్తున్నా. తనతో మాట్లాడుతూ ఉంటే నాకు అసలు టైమే తెలీదు. సిల్లీ జోక్స్ వేస్తూ ఉంటది. క్యాష్యూస్ కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే మొత్తం టోటల్ నట్స్ ఉన్నాయి. సో ఇందులో నుంచి క్యాష్యూస్ ఎత్తుకడమే కొంచెం టైం. మా మమ్మీ చేసే వంట కన్నా కూడా మంచిగా చేయాలన్నది నా ఇంటెన్షన్. రోస్ట్ అయిన చికెన్ ని టేస్ట్ చేస్తే ఎంత బాగుందో తెలుసా. కానీ ఈ చికెన్ ని కాపాడాల్సిన రెస్పాన్సిబిలిటీ నాది. ఇలా బౌల్లో వేసి పెడతా. మా తమ్ముడు వాటర్ తాగడానికి వచ్చి చికెన్ నోట్లో వేసుకుని వెళ్తున్నాడు. సో దాచిపెట్టాను వాడికి కనిపించకుండా. ఆల్రెడీ చికెన్ రోస్ట్ చేసిన ప్యాన్ లోనే నేను మళ్ళీ ప్రాసెస్ చేస్తున్నా. కొత్త బౌల్ తీస్తే చూడడానికి బాగుంటుంది, బట్ మమ్మీకి చాలా డిషెస్ అవుతాయి. మనం ఎలాగో డిషెస్ క్లీనింగ్ లో హెల్ప్ చేయం, కనీసం ఎక్కువ డిషెస్ కాకుండా చూసుకోవాలి. ఈ రోస్టెడ్ చికెన్ ని కాపాడడానికి ఎంత తంటాలు పడ్డా చాలా డిలీషియస్ గా కుదిరిందండి చికెన్ కర్రీ అయితే. మా తమ్ముడిని నేను రాంగ్ అని ప్రూఫ్. మా మమ్మీ కుక్ చేస్తే ఎలా అయితే ఉంటుందో నేను చేసినా కూడా టేస్ట్ అలానే ఉంది. కానీ మా మమ్మీ ఎక్కువ టైం తీసుకోరు. తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేస్తారు. బాయ్.